మిథున రాశి మిత్రులారా 2025వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు. ఈ కొత్త ఏడాదిలో మిథున రాశి వారిపై శని ప్రభావం ఏ మేరకు పడుతుంది, నూతన సంవత్సరం ఏ మేరకు శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, ఆసక్తికర విషయాలని చూద్దాం మనం. మిథున రాశి జ్యోతిషాస్త్ర ప్రకారం మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శనీశ్వరుడు ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక రకమైనటువంటి ఫలితాలు పొందుతారు. కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి లగ్నస్థానంలో ప్రయాణిస్తున్నాడు. శనిదేవుడు కుంభం నుంచి మీనరాశిలోకి కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితాలు చక్కగా వస్తున్నాయి. అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు. రాహు విధి స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు వస్తున్నాయి. అవివాహితులకి వివాహం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో మీరు పిల్లలకి వివాహం చేయడమో, లేకపోతే ఇంకేమైనా వాళ్ళ విద్యాపరంగా చేయడమో, లేదా వాళ్ళకి ఇల్లు కొనడమో, ఆస్తిపాస్తులు కొనడమో ఇవన్నీ వస్తాయి. కొత్త సంవత్సరంలో మిథున రాశి వారికి జాతకంలో ఆర్థిక పరంగా కొత్త ఏడాదిలో చాలా అద్భుతంగా పెద్దగా ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ సాధించిన విజయాల పట్ల కొత్త నిరాశ కూడా ఉంటుంది. అయ్యో నేను సాధించాను, ఎందుకు నాకు అందట్లేదని అది మార్చి తర్వాత ఉంటుంది. క్రమేణా అది పుంజుకుంటుంది. ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ఒక్కొక్కసారి ఇబ్బంది కలగవచ్చు. అయితే మే తర్వాత గురుని యొక్క స్థానం మారడంతో ఆర్థిక పరమైనటువంటి కొత్త ప్రయోజనాలు మీరు పొందుతారు. వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం పట్ల విశేషమైనటువంటి ఇది పొందుతారు. ఏడాది ప్రారంభం నుంచి మధ్యలో విదేశీ వ్యాపారం చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మే తర్వాత ప్రణాళికలతో పనిచేసినప్పుడు రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కిరాణా వర్తకం లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్, దాని తర్వాత ఇంటీరియల్స్ వీళ్ళకందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మెడికల్ రిలేటెడ్గా వీటన్ని కూడా అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఫలితాలు పొందుతారు. కెరీర్ పరంగా ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగం ప్రైవేట్ పరంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రీతిగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. లేదా ఎన్నో రోజులుగా గ్రీన్ కార్డో లేదా సిటిజన్షిప్ కోరుకున్న వాడికి ఇది ఒక మంచి స్థానం అని చెప్పొచ్చు. శని 10వ స్థానంలో మీనరాశి ప్రవేశించడం వల్ల అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారడం, లేదా ఉన్న ఉద్యోగంలోని పై అధికారుల దగ్గర నుంచి ఇంకా గట్టిగా జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి గురుడు 12వ స్థానం ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి. మే మాసం తర్వాత గురుడు మిథునంలోకి ప్రవేశించడం విద్యార్థులకు సానుకూలతమైన ఫలితాలు వస్తున్నాయి. ఉపాధ్యాయ వృత్తి చేసే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఏదైనా విషయం పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురు భగవానుడు తప్పకుండా మీకు నెరవేరుస్తాడు. సామర్థ్యాన్ని తీసుకుంటారు. ప్రేమ జీవితంలో ప్రేమికులుగా ఉన్నటువంటి వారు, బంధుమిత్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెల్లో మిశ్రమ ఫలితాలు కూడా చూడడం జరుగుతుంది. కొత్త సంబంధాలు, కొత్త వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అన్యుల ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ ఇంట్లో కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకు అవకాశాలు ఇవ్వకండి. ఆరోగ్యపరంగా ఒత్తిడికి లోనవుతారు. గురుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మీరు విశ్రాంతి లేకుండా ఉంటారు. మంచి ఆహారం తీసుకోకుండా ఉంటారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రెండో భాగంలో జూలై నుండి చివరి నెల వరకు శుభ ఫలితాలుగా ఉంటుంది. ఆరోగ్యం కాస్త జూలై లోపు ఆరోగ్యపరంగా ఏమైనా శస్త్రచికిత్స వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పంటికి సంబంధించి, చర్మానికి సంబంధించి అవరోధాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. మీ లక్కీ నెంబర్ 5 చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, మీ పక్కన ఉన్నటువంటి దేవాలయాల్లో వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చెయ్యండి. ఒక 48 రోజులు 19 ప్రదక్షిణాలు చెయ్యండి. ప్రతిరోజు మీ వయసు ఎంత ఉందో కనీసం వారంలో ఒక రోజైనా మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. విజయోస్తు.